మనం అంత ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని ఐవీఎఫ్లని ఇవన్నీ ఏవో కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాం అంటే ఫారిన్ కంట్రీ నుంచి తెచ్చుకొని యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం ఫాలో అయ్యి ఏదో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని శాస్త్రాలని మెడిసిన్ అంతా మనం చేస్తున్నాం అన్న ఒక ఆలోచనలలో ఉన్నారు అందరూ, డాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ద్వాపర యుగంలోనే ఈ మెడిసిన్ డెవలప్మెంట్ కానీ, శాస్త్రాల డెవలప్మెంట్ కానీ, సైన్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చూస్తే ఈ ధృతరాష్ట్ర కుమారులు అంటే కౌరవులు పుట్టింది చూస్తే కనుక అసలు మెడిసిన్ ఎంత డెవలప్ అయింది ఆ కాలంలో అనేది మనకి అర్థమవుతుంది. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే అది చదవటం అర్థం కాదు, ఒకవేళ చదివినా సరే అర్థం చేసుకునే శక్తి లేక ఏవి మన దగ్గరలో అన్నీ వెస్ట్రన్ కంట్రీ నుంచే తెచ్చుకున్నాం, వాళ్ళే చెప్తున్నారు అని మనం అనుకుంటున్నాం. సో దీనిలో సింపుల్ ఒక కథ చూస్తే దాని ఎవిడెన్స్ కనిపిస్తుంది. అదేంటంటే గాంధారి అంటే ధృతరాష్ట్రుని భార్య గాంధారి, ఆమె వివాహం అయిన తర్వాత దాదాపుగా ఒక కొంతకాలానికి ఆమె గర్భం దాలుస్తుంది. సో గర్భం దాల్చిన తర్వాత జనరల్గా ఎవరైనా సరే 9 నెలలు దాటిన తర్వాతనో లేదంటే జనరల్గా మనం తిట్టేటట్టుగా నెల తక్కువ వెధవ అంటాం, అంటే 7వ నెల 8వ నెల పుడతారు వీళ్ళు. సో ఇది ఏది కాకుండా ఏమైపోతుంది అంటే 2 సంవత్సరాలకు కూడా ఆమె డెలివరీ అవ్వదు, అంటే ప్రసవించదు ఆమె. సో ప్రసవించకపోయేసరికి ఆ టైంలో ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ కుంతీదేవి మాత్రం ధర్మరాజుని ఆమె దేవతల ద్వారా ఆమెకు అంటది. సో ఇమీడియట్గా ఆ వార్త ఈమెకు వచ్చేసరికి ఏమైందంటే ఈమెకు అయ్యో అక్కడ కుంతీదేవి కొడుకు పుట్టిను, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, మరి 2 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే బాధపడుకుంటా ఆ గర్భం మీద కొట్టుకుంటుంది. గర్భం మీద కొట్టుకునేసరికి ఏమవుతుంది అంటే ఆ గర్భం విచ్ఛిన్నమై ఆ మాంసం పిండం కింద పడుతుంది. పడంగానే ఈమెమనుకుంటుంది, అయ్యో ఇది మాంసం పిండం పడ్డది, ఇంత వేస్ట్గా అయిపోయింది 2 సంవత్సరాల నుంచి, సో ఈ మాంసం పిండం బయటపడేద్దాం అనుకుంటుంది. అదే టైంలో వ్యాస మహర్షి వస్తాడు. వ్యాస మహర్షి వచ్చి చెప్తాడు, అయ్యో అటువంటి పని నువ్వు చేయకు, సో ఈ మాంసం పిండం ద్వారా నీకు నేను ఇచ్చిన వరం 100 కుమారులు పుడతారు అనేది కూడా సత్యం అవుతుంది, అట్లేం భయపడొద్దు, నా మాట తప్పు కాదని చెప్తాడు. చెప్పాను ఒక ఉపాయం ఏం చెప్తాడు అంటే ఒక 100 కుండలను తెప్పించు అని చెప్తాడు. తెప్పించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ 100 కుండల్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు, అది ఎవరికి కనిపించకూడదు అని చెప్పి, అట్లే ఏం చెప్తాడంటే ఆ మాంసం పిండం మీద చల్లని నీళ్లు జల్లు అని చెప్తాడు. ఆ నీళ్లు చల్లంగానే ఆ మాంసం పిండం దాదాపు 100 ముక్కలుగా మారుతుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అది 101 ముక్కలుగా మారుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 101 ముక్కల్ని ఆ కుండలలో పెట్టేస్తారు. కుండలలో పెట్టిన తర్వాత వాటన్ని కుండల్ని నేతితో నింపు అని చెప్తాడు. అంటే ఆ కుండలన్నీ కూడా నేతితో ఫిల్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఆమెని ఆ కుండలన్నీ కాపాడు, వాటిని తీయొద్దు అని చెప్పి వెళ్తాడు ఆయన. సో మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ కుండల నుండే ఈ ధృతరాష్ట్ర కుమారులు అంటే కౌరవులు జన్మిస్తారు. దానిలో మొదటి వాడెవరు అంటే దుర్యోధనుడే. సో అలాగే ఓవరాల్గా మనం ఎంతసేపు కౌరవులు అంటే 100 అంటాం. ఈ 100 కాదు, ఒరిజినల్గా 100 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, మొత్తం 101 మంది ఆ కుండల నుండి జన్మిస్తారు. ఈ కుండల్లో ఉన్న వైద్యశాస్త్రాన్ని సరే అప్పుడు ఎంత టెక్నికల్గా వాడినరు ఏంది అనేది పరిపూర్ణంగా అయితే ఏం వివరించలే, కానీ కుండల్లో నేతితో నింపటం, కుండల్లో పిండాలను పెట్టి తర్వాత మనిషి రూపానికి రావటం, ఇదంతా ఒక శాస్త్రం అనేది మనకి ఆ మహాభారత కాలం అంటే ద్వాపర యుగంలో ఉంది. ఈ టెస్ట్ ట్యూబ్ కల్చర్ కావచ్చు లేదా ఐవీఎఫ్ లాంటివి కావచ్చు, ఇలాంటి మెడిసిన్ వైద్యశాస్త్రం ఆ కాలంలోనే ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. సరే మనకు వచ్చిన శాస్త్రాలు బుక్ ద్వారా కావచ్చు లేదా వీటిలలో కావచ్చు పూర్తి స్థాయిలో ఆ వైద్య శాస్త్రాన్ని అయితే మనకు చెప్పవు, కానీ ఓవరాల్గా అయితే మనకు చూచాయిగా చాలా గొప్ప వైద్య శాస్త్రం గురించి టెస్ట్ ట్యూబులు ఏ విధంగా తయారైనరో దుర్యోధనుని పుట్టుక ద్వారా అక్కడ లేదా కౌరవుల పుట్టుక ద్వారా క్లియర్గా మహాభారతం చెప్తా ఉంది. సో కాకపోతే ఏంటంటే మన పరిస్థితి ఏంది అంటే మనకు శాస్త్రాలు అర్థం కావు, సనాతన ధర్మ గొప్పదనం అర్థం కాదు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఎంతసేపు విదేశాలు ఎంబడిపడి వాళ్ళే అని కనుక్కుంటున్నారు, వాళ్ళ ద్వారానే మనకు అన్నీ వస్తున్నాయని ఒకటి చెప్తూ ఉంటాం. అలాగే అసలుకి పిల్లలు ఏ విధంగా కలుగుతారు, కలగడానికి కలిగే శక్తి సామర్థ్యాలు భార్యాభర్తలలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలనేది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. అలా శాస్త్రాన్ని సనాతన ధర్మాన్ని పాటించేటట్లయితే డెఫినెట్గా ఎవరికి పిల్లల కొదువు అయితే ఉండదు.
సో డెఫినెట్గా పిల్లలు పుట్టని వాళ్ళు అనేది సనాతన ధర్మంలో ఉండరు. కానీ ఇప్పుడు మనం అది ఫాలో అవ్వటం లేదు కాబట్లే ఇలాంటి అనారోగ్యాలు. మళ్ళీ ఇప్పుడు మనకు తెలిసిన శాస్త్రములు పెట్టి పక్క శాస్త్రాల నుండి అరువు తెచ్చుకొని ఇది అక్కడే ఉందని మనం నమ్ముతున్నాం. ఇది ఒక విధంగా ఇప్పుడు సనాతన ధర్మం నమ్మని వాళ్ళలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. కానీ దాని నుంచి బయటికి రావాలని వినతి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.